కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ కమల్ హుస్సేన్ 7వ వర్ధంతిని ఆదివారం నంద్యాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి ఎస్ చౌడప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ కమల్ హుస్సేన్ విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని కార్మికులు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేశారని పేర్కొన్నారు. పీడిత వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారానే ఆయన ఆశయాలను కొనసాగించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. సాధిస్తాం కమాల్ హుస్సేన్ గారి ఆశయాలను సాధిస్తాం కమాల్ హుస్సేన్ గారి ఆశయాలను సాధిస్తాం కమాల్ హుస్సేన్ గారి ఆశయాలను అమర్ రహే కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారికి అమర్ రహే కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారికి. కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారి 7వ వర్ధంతిని నంద్యాల పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారు విద్యార్థి దశ నుండి ఈ యొక్క విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడు. మరి విద్యార్థి దశ నుండి అనేక పోరాటాలు నిర్వహించాడు. విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహించాడు. మరి అప్పటి ప్రభుత్వం అవలంబించేటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన ఫలితంగా ఆయన పైన కేసులు బనాయించి దాదాపు 2 వారాల పాటు నంద్యాల సబ్ జైల్లో నిర్బంధించడం జరిగింది. మరి నాటి నుండి ఆయన చనిపోయేంత వరకు ఆ విద్యా దశ అయిపోయిన తర్వాత కార్మిక సంఘం నాయకుడిగా బాధ్యతలు నిర్వహించి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సుదీర్ఘమైనటువంటి పోరాటాలు నిర్వహించాడు. ముఖ్యంగా హమాలీ కార్మికులు, ఆటో రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికై కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారు అలుపెరగని పోరాటాలు నిర్వహించాడు. మరి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ విద్యావంతుడైనటువంటి కామ్రేడ్ కమాల్ హుస్సేన్ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గ హక్కుల కొరకు, పేద ప్రజల కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పరితపించి అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి ఘనత కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారిది. మరి కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారు క్రమశిక్షణ కలిగినటువంటి ఆదర్శ విప్లవ భావాలు కలిగినటువంటి కార్మిక నేతగా మరి అంచెలంచెలుగా ఎదిగి మరి ఆయన మరణము, ఆయన లేని లోటు ఉద్యమానికి తీరని లోటుగా మేము భావిస్తున్నాం. మరి కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారి పోరాట స్ఫూర్తితో నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారి పోరాట స్ఫూర్తితో ఆయన మార్గంలో మనం పయనించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 1969 జన్మించినాడు. ఆయన నిర్వాడ గ్రామంలో జన్మించినారు. ప్రాథమిక విద్యను నిర్వాడ గ్రామంలో అభ్యసించి తర్వాత ఉన్నత విద్యను పాణ్యం మండలం, పాణ్యం గ్రామంలో అభ్యసించినారు. అక్కడ విద్యార్థులు అవలంబించిన విద్యార్థులకు సమస్యలపై పోరాటాలు చేస్తూ విద్యాదేశం నుండి విద్యార్థులపై పోరాటం చేసి సమస్యలపై పోరాటం చేసినారు. కాగా కాలేజీ యాజమాన్యం కొంచెం విద్యార్థులపై ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలను హాస్టల్లో కానీ, హాస్టల్ వసతులు కానీ అక్కడంటే వారి సమస్యలను పోరాటం చేసి పెద్ద నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఎదిగినాడు. తర్వాత నంద్యాల వచ్చే కార్మిక నాయకుడిగా ఎదిగి ఐఎఫ్టియు నాయకుడిగా కార్మికుల కోసం భవన నిర్మాణ కార్మికులు కానీ, ఒంటెట్టి వాళ్ళ కార్మికులు కానీ, మళ్ళా మా హమాలీ కార్మికులు కానీ, ఆటో కార్మికులకు వారి సమస్యపై పెద్ద ఎత్తున ఆందోళన చేసి మనం సమస్యలను పరిష్కరించడానికి చేసినాడు. కానీ భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాలపై పోరాటం చేసి కొంతమందికి రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల.
గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.